మహాకృపను బట్టి ఈ యొక్క సంధి కాలము అనగా కరోనాకు ముందు, కరోనా తరువాత ఆ మధ్యకాలంలో మానవునికి ఏర్పడినటువంటి బాధలు, ఇబ్బందులు, వేదనలు, దుఃఖములు ఇవన్నీ కూడా మనం అందరం చవిచూచాం. వీటన్నిటినీ మనము ఆలోచన శరణలో మనం ఏం చేసామంటే, ఇవి లోకములో ఒక రోగం ఉన్నది, ఆ రోగమును బట్టి మనము వైద్యము చేయించుకోవాలి, మన యొక్క ప్రాణాలని రక్షించుకోవాలి, ఆ యొక్క స్వస్థతను కలుగు చేసుకోవాలని సర్వసాధారణమైనటువంటి మనుషుని యొక్క ఆలోచనతో మనము కాలాన్ని గడిపాము. అయితే పరిశుద్ధ గ్రంథములో మానవునికి దేవునికి ఉన్న సత్సంబంధాలు, మానవునికి దేవుని ఎడల ఉన్నటువంటి ప్రేమ, భక్తి తత్పరతలు, వాటిని కొలమానంగా చూసుకునే దేవుడు ఉంటాడని మనము ఒకసారి గమనించాలి. మన యొక్క నీతి, విశ్వాసత, పరిశుద్ధత వీటిని దేవుడు కొలమానంగా తీసుకుంటారు. అవి ఎప్పుడైతే మనలో లోపిస్తాయో అప్పుడు ఆయన ఉగ్రత మానవునిపై ఉంటుందని మానవుడు గ్రహించాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నారు. పరిశుద్ధ గ్రంథములు, పాత నిబంధన గ్రంథంలో ఒక సత్యము ఉన్నది. పాత నిబంధన గ్రంథంలో దేవుడు మాట్లాడుతున్నాడు. దుష్టుని నుండి వేరైపోయి, దుష్టుని నుండి వేరైపోయి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాటల్ని మనం చదువుకుంటూ వస్తున్నాం. దేవుడు మాట్లాడుతున్నాడు. దుష్టుడు కానటువంటి వాడు అనగా సజ్జనుడు, దేవుని యందు భయభక్తులు గల బిడ్డలు అని మనం గ్రహించాలి. ఆ రీతిగా మన ఆత్మీయతను బలపరుచుకుంటున్న ఈ సమయంలో ఇశ్రాయేలీయులను దేవాతి దేవుడు కనాను నుంచి, ఐగుప్తు నుంచి కనానుకు చేర్చాలని ఆయనే దిగి వచ్చి ఒక భక్తుని ఏర్పాటు చేసుకొని ఆయన నాయకత్వంలో వారిని తీసుకుని వచ్చిన స్థితిని మనం గ్రహిస్తాం. అయితే పరిశుద్ధ గ్రంథంలో సంఖ్యాకాండంలో 16వ అధ్యాయంలో 1వ వచనాన్ని మనం చదివినప్పుడు ఒక ఆత్మసత్యాన్ని ఆత్మదేవుడు తెలియజేస్తున్నారు. లేవీకి మునిమనుమడును, కహాతుకు మునిమనుమడును, ఇశ్హారు కుమారుడు హోరహు, రూబేనీయులలో ఎలియాబు, కుమారులైన దాతాను అబీరాములను, పెలేతు కుమారుడైన ఓనును యోచించుకొని అక్కడ కాబడతారు. వీళ్ళందరూ కూడా మీరు గమనించినప్పుడు యాకోబు సంతతిలో నుంచి వచ్చిన వారు, యాకోబు గర్భము నుంచి వచ్చిన వారు, వారి కుమారులను బట్టి వారి కుమారులు, మనవరాళ్ళు, వారి యొక్క ఆత్మీయులు, వారి మనోగతాన్ని మనం చూసినప్పుడు యోచించుకొని అనే మాటని మనం అక్కడ గ్రహిస్తాం. యోచించుకొని అనే మాటని అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క గమనించవలసింది ఏంటంటే దేవుని పరిశుద్ధతను ఏ రీతిగా మనం అంచనా వేసుకొని మనం జీవించాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ కుమారులందరూ సహా ఏకమై పరిశుద్ధులైనటువంటి మోషే అహరోను ధ్వజమెత్తినట్టుగా మనము చూస్తున్నాం. ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఏమిటంటే పరిశుద్ధాత్ముని యొక్క
శక్తివంతమైన దేవుని నామమును బట్టి, ఆత్మదేవుని మహాశక్తిని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న కొన్ని సత్యాలను మనం చదువుకుంటున్నప్పుడు పరిశుద్ధులైనటువంటి వారికి విరోధముగా ఏర్పాటు కాబడినటువంటి బిడ్డలను మనం చూసాం. వారి యొక్క నామాలను చూసాం, వారి యొక్క వావి వరుసలను కూడా చూసాం, వారి యొక్క రక్త సంబంధాన్ని కూడా చూసాం. వారందరూ కూడాను పరిశుద్ధతలో ఉన్నటువంటి వారి యొక్క ఆధిపత్యాన్ని, అధికారాన్ని వారు తృణీకరించి మేము కూడా పరిశుద్ధులమే, మేము కూడా దేవుని సన్నిధిలో ఆరాధన క్రమంలో దేవుని ఆరాధించడానికి యోగ్యతను సంపాదించుకున్న వారమే అని వారికి వారిగా ఆ యొక్క దైవజనుడిపై ధ్వజమెత్తినట్టుగా మనం చూస్తూ వస్తున్నాం. ఆ స్థితిలో ఉన్నప్పుడు పరిశుద్ధ గ్రంథములు 19వ అధ్యాయము, మనం 16వ అధ్యాయము సంఖ్యాకాండము 19వ వచనాన్ని చదువుకుంటున్నప్పుడు కోరహు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునద్దకు సర్వ సమాజమును వారికి విరోధముగా పోగు చేయగా యెహోవా మహిమ సర్వ సమాజమునకు కనబడెను. అప్పుడు యెహోవా మీరు ఈ సమాజములో నుండి అవతలికి వెళ్ళుడి, క్షణములో నేను వారిని కాల్చివేయుదునని మోషే అహరోనులతో చెప్పగా. దేవుని యొక్క ఆధిపత్యాన్ని ఒకసారి గమనించాలి అందరం. దేవునికి విరోధముగా ఆజ్ఞానుసారముగా మనం జీవించకూడదు. ఆయన యొక్క ఆధిపత్యాన్ని మనం గ్రహించి, ఆయన యొక్క అధికారాన్ని మనం గ్రహించి మనము మన జీవితాన్ని గడపాలి. ఎవరైతే పరిశుద్ధులైన వారికి అనగా దేవుని యొక్క ఆజ్ఞానుసారము, ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞల ప్రకారము ఉన్న వారికి ఎదురుగా వారు చేసినటువంటి క్రియకు దేవుడు ప్రతికీగా భూలోకములోనికి తన మహిమతో వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. వచ్చిన మాత్రమే కాకుండా ఆయన మాట్లాడిన స్థితిని మనం చూసినప్పుడు ఆ 20వ వచనం చదువుతుంది. అప్పుడు యెహోవా మీరు ఈ సమాజంలో నుండి అవతలికి వెళ్ళుడి, క్షణములో నేను వారిని కాల్చివేయుదునని. ఏమంటున్నాడు దేవుడు? క్షణములో నేను వారిని కాల్చివేయుదును అని అంటున్నాడు దేవుడు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? దేవునికి మానవునికి ఏ విధమైన సంబంధం ఉన్నది? ప్రేమించినప్పుడేమో, ఆయనను భక్తి తత్పరత ఉన్నప్పుడేమో, ఆయన నీతితో ఉన్నప్పుడేమో, ఆయనతో విశ్వాసంతో ఉన్నప్పుడేమో దేవాతి దేవుడు ఏం చేస్తారంటే మనల్ని ఆధిపత్యంలోనికి అధికమైనటువంటి ఆశీర్వాదాలకి తీసుకుని వెళ్తాడని గ్రహిస్తున్నా. దేవుని యొక్క ఆజ్ఞలకు విరోధముగా జీవించే వారికేమో దేవుడు తన ఉగ్రతను చూపిస్తాడని మనం ఇక్కడ గ్రహిస్తున్నాం. చాలా సున్నితమైన మాటలు ఇవి. అదే దేవుని మనం ఆరాధిస్తున్నాం. అదే దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడాడంటే, ఒక్క క్షణములో నేను వారిని కాల్చివేయదనని మోషే అహరోనులతో చెప్పాను. అయితే భక్తుడైనటువంటి దైవజనుడైనటువంటి పరిశుద్ధుడైనటువంటి మోషే ఆ మాటలకి బాధ కలిగి వారి క్రియలకు ఆయన మోసి దేవుని చెంత ఏ రీతిగా మాట్లాడుతున్నాడు? వారు సాగిలపడి సమస్త శరీరాత్మలకు దేవుడైన దేవా, ఈ ఒక్కడు పాపము చేసినందున ఈ సమస్త సమాజం మీద నీవు కోపపడదువా అని వేడుకొని కోరహ తప్పు చేశాడు. వీళ్ళందరినీ గుంపుగా ఏర్పాటు చేసి, ఒక నాయకుడు ఉండాలి కదా దేనికైనా కూడా. ఒక నాయకుడు ఉన్నాడు. ఆ నాయకుడు వీరందరినీ గుంపుగా చేశాడు. వీరందరూ కూడాను దేవుని ఆజ్ఞకు విరోధంగా అక్కడ ప్రవర్తించారు. అక్కడ దేవుని ఆజ్ఞను దేవుడు చూస్తున్నాడు. మోషేను చూడట్లేదు, లేకపోతే అహరోనులు చూస్తలేదు. నా ఆజ్ఞను మీరేరు కాబట్టి ఆయన దిగి వచ్చారు. దిగి వచ్చి ఆయన చేసిన క్రియను చూసినప్పుడు భక్తుడు ఏం చేశాడంటే సాగిలపడి అంటే మన తెలుగు భాషలో కలోక్యల్ లాంగ్వేజ్ బొక్క బోర్ల పడి దేవుని చెంత మోషే భక్తుడి యొక్క
నీతి విశ్వాసం చూడండి ఎలాగుందో. సాగిలపడి ఇతనికి వారి శత్రువులు కూడా ఆ మాటకు వస్తే, ఇతనికి వారికి వీళ్ళకి ఆలోచనలో విరోధమైన భావం కూడా అయినప్పటికీ దేవుని ఆజ్ఞలో ఉన్నటువంటి శత్రువులను ప్రేమించము అనే నీ పొరుగు వారిని ప్రేమించము అనే మాటను మోషే తీసుకుని దేవుని ప్రార్థించినట్లుగా మనము చూస్తూ వస్తున్నాం. ఇందులో భావం ఏంటంటే, ఒక దైవజనుడు విశ్వాస నిమిత్తము ప్రతినిత్యము సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ మాటలను వింటాడని మనం గ్రహించాలి. అయితే దేవుని ఉగ్రత ఉన్నప్పుడు మన యొక్క ప్రార్థనలకు కూడా సమాధానం ఉండదు. మన ప్రార్థనలు నీతివంతమైన ప్రార్థనలైనా దేవుని ఉగ్రతకు మన ప్రార్థనలకు సమాధానం ఉండదు. కాబట్టి మనము ఆ రీతిగా మనం ప్రార్థన చేసి నీతియుక్తమైన జీవితాలు కలిగి జీవించాలని ఆత్మదేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మన పరిశుద్ధతలో జీవించినప్పటికీ దేవునికి విరోధమైన క్రియలు జరగకూడదు, దేవునికి ఆజ్ఞకు విరోధముగా ప్రవర్తించకూడదని ఈ తరమున పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నారు. మనము ప్రతినిత్యము దేవుని ఆరాధించి ప్రార్థించే వారిగా ఉంటుంటాం, దేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడే వారిగా ఉంటాం. అయితే మన యొక్క శరీరములలో, మన యొక్క ఆత్మలలో, మన యొక్క పరిశుద్ధతలో ఒకసారి ఈర్ష్య, ద్వేషము, కోపము ఇలాంటివన్నీ కూడాను శరీరంలోనికి వస్తాయి. అవి మనకు రానే కూడదు. అవి ఎవరి మీదనైనా అలాంటి ఆలోచనే మనకు ఉండకూడదు, మనస్సుల్లో ఉండకూడదు, క్రియలలో ఉండకూడదు. అది దేవునికి విరుద్ధమైనదని ఈ దినమున వాక్యము మనకు తెలియజేస్తున్నది. ఆయన దేవుణ్ణి ఎలాగ ప్రార్థించాడు చూడండి. సాగిలపడి సమస్త శరీరాత్మలకు, ఒక్కసారి ప్రపంచంలో మానవుడు అనేవాడికి శరీరం ఉంటుంది, ఆత్మ ఉంటుంది. కాబట్టి మానవులందరూ కూడాను శరీరాత్మలు కలవాలని మనందరికీ తెలుసు. అయితే ఆ మానవులందరూ శరీరాత్మలు కలిగిన వారందరికి కూడా నీవు నేను ఆరాధించే దేవుడే దేవుడని గ్రహించాలి. దేవునికి స్తోత్రాలు చెప్పండి. దేవునికి స్తోత్రాలు. సమస్త శరీరాత్మలకు దేవుడిని నీవు ఆరాధిస్తున్నావు. ప్రపంచంలో ఉన్న అన్ని జాతులు, కులాలు, మతాలు, భాషలు, రేసెస్, ఖండాలు, ప్రతి వ్యక్తికి, ప్రతి మానవుడు కూడా ఒకే ఒక్క దేవుడని ఆ యొక్క భక్తుడు ప్రార్థించిన స్థితిని మానవుడు గ్రహించాలి. శరీరము ఆత్మలకు దేవుడు ఆయన అందరికీ దేవుడే కదా. ఎవడైనా తప్పు చేశాడో ఆ కోరకు కూడా నువ్వే దేవుడు కదా నాయన, ఎందుకు నువ్వు దేవుడిగా ఆయన్ని పనిష్మెంట్ చేస్తావని ఆయన ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ అంటున్నాడు, అతను చేసినటువంటి క్రియ ఏంటంటే దేవునికి విరోధమైనటువంటి క్రియ, ఆజ్ఞానుసారము జీవించిన క్రియ ఏంటంటే పాపము. దేవుని యొక్క ఆజ్ఞకు విరోధముగా జీవించిన పాపమని మనము గ్రహించాలి. దేవుని యొక్క ఆజ్ఞ మనం ఎప్పుడు కూడాను నిర్వర్తించే వారిగా ఉండాలి. మనం ఈ దినాల్లో ఏ రీతిగా గుర్తించాలంటే ఆయన ఆజ్ఞలలో మనకున్నటువంటి ఆ 10 ఆజ్ఞల్లో ఒకటి విశ్రాంతి దినమును అక్కడ రాసి ఉంటాడు. విశ్రాంతి దినమును నువ్వు ఆచరించమని ఒక ఆజ్ఞ ఇచ్చాడు ఆయన నిర్గమకాండం 31:18 మీరు చూడండి. ఆయన 10 ఆజ్ఞల్లో నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకుంచుకొనుము. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధముగా ఆచరించడాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. అది ఒక ఆజ్ఞ, దేవుని ఆజ్ఞ. ఆ పరిశుద్ధ స్థలములో మనం ఎప్పుడైతే ఆజ్ఞను మీరామో అది పాపం అవుతుందని మనం గ్రహించాలి. 7 దినములలో ఆయన ఒక దినాన్ని ఆయనకి వెచ్చించమన్నాడు. ఆయన చేసిన మన దేవుడైన, మన ఆత్మలకు దేవుడు, మన శరీరానికి దేవుడు, సర్వ మానవునికి దేవుడు. ఆయనను ఆరాధించే క్రమంలో మన జీవితాల్లో ఏం చేసుకుంటున్నాం అంటే మన సొంత బాడీలో నడుస్తున్నాం, మన సొంత ఆలోచనలకు నడుస్తున్నాం. అలా ఉండకూడదు. ఎవరైతే ఆయన ఆలయానికి వచ్చి ఆయన పరిశుద్ధ స్థలంలో ఉంటారు, వారు ఆజ్ఞలను మీరకుండా ఉంటారు, వారికి దేవుడు ఆశీర్వాదములు దయచేస్తారు. దేవునికి స్తోత్రాలు చెప్పుకోవాలి. హల్లెలూయా. అలాంటి దేవుని యొక్క స్థితిని మనం చూసినప్పుడు 1 కొరింథీ 1:9 ఆత్మదేవుడు ఒక సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. 1 కొరింథీ 1:9
మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. కాబట్టి జాగ్రత్తగా గమనించాలి. మనము ఆరాధించే దేవుడు నమ్మదగిన దేవుడు. ఇక్కడ మనకి ఇంకా క్లారిఫై చేస్తున్నాడు. చూడండి, అక్కడ ఏమంటాడు, మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమును. ఏ తండ్రి అయిన దేవుడైతే ఆయన మనతో మాట్లాడారో కోపము ఉగ్రత గురించి, ఆయన ప్రియ కుమారునికి నమ్మదగిన దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడు అనే సంగతిని మీరు మర్చిపోతున్నాడు. మనమందరం కూడా రక్షింపబడాం, విశ్వాసంలో జీవిస్తున్నాం. మనమందరం ఎలాగో యోచించాలంటే నన్ను దేవుడు పిలుచుకున్నాడు అనాలి. దేవుడికి ఒకసారి స్తోత్రాలు చెప్పండి. దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. దేవుడు పిలుచుకున్నా కూడాను దేవుని సన్నిధిలో నువ్వు ఉండటానికి నీ సమయాన్ని హెచ్చించలేకపోతున్నావు. కారణం ఏంటంటే అపవాదికి సంబంధించిన మనస్సు అది. దేవుని చెంతకు రానివ్వడు అపవాది. కాబట్టి ఆ స్థితిలో నుంచి మనం బయటికి రావాలి. ఆయన నమ్మదగిన దేవుడని మనం గ్రహించాలి. సామెతలు 8:36 ఒక సత్యాన్ని చదువుతున్నాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 36వ వచనము. హల్లెలూయా, స్తోత్రం. నన్ను కనుగొనిన వాడు తనకే హాని చేసుకొనును. రెండు మాటలు దేవుడు ఇక్కడ మనతో మాట్లాడతాడు. ఒకటి ఏంటంట, ఆయనను కనుగొనని వాడికి ఏమవుతుందిట, మనకి మనమే హాని చేసుకుంటాం. ఆయన దేవాలయంలో ఉండకపోతే, ఆయన దేవాలయంలో మనం జీవించకపోతే, ఆయన దేవాలయంలో మనం పరిశుద్ధతలో ఉండకపోతే ఏం చేస్తున్నాడట, మనకి మనమే హానిని కలుగ చేసుకుంటున్నామని దేవుడు మాట్లాడుతున్నాడు. జాగ్రత్త సుమి. ఇంటెన్షనల్ గా మనకి మనమే హాని చేసుకుంటున్నామేమోనని మనం గుర్తించాలని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. రెండవ మాటను చూడండి ఎలాగ మాట్లాడాడు. అందరూ మనందరికీ తెలుసు, ఆయన నామాన్ని అసహించుకునే వాళ్ళని ఇప్పుడు మనం ఈ లోకంలో కానీ ఈ దేశంలో కానీ అనేక మందిని చూస్తున్నాం. వారందరూ దేన్ని స్నేహిస్తున్నారట అంటే నరక పాత్రులు అవుతున్నారు. వారందరూ నరక పాత్రులు అవుతున్నారు. ఇది స్పష్టము. నీవు దేవుని స్నేహిస్తావా లేకపోతే లోకాధికారిని స్నేహిస్తావని దేవుడు మనల్ని ఇదనాద ఒక ప్రశ్న వేస్తున్నారు. అదే సామెతలు 11వ అధ్యాయము 3వ వచనాన్ని కూడా చదువుకుంటూ వస్తున్నాం. 11:3. అదే యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును. ఇది దేవుడు మనకే ముందుగానే ఒక జ్ఞానాన్ని ఇస్తున్నాడు. నీవు దేవుని దృష్టిలో యథార్థవంతుడిగా ఉంటున్నావా లేదా? ఆ యథార్థతను దేవుడు చూస్తాడు. చూసినప్పుడు ఏమంటాడు ఆయన, వారికి త్రోవ చూపించును. నువ్వు యథార్థవంతుడు అయితే ఏదో ఒక మార్గాన్ని చూపిస్తాడు. దేవుని సన్నిధిలోకి వెళ్ళటానికి 60 ఏళ్ళు అడ్డో రావు, 70 ఏళ్ళు అడ్డో రావు, నీకు కరోనా అడ్డో రాదు, లేకపోతే ఏది అర్థం రాదు. నీకు దేవుడు దానికి త్రోవను చూపిస్తాడు, ఒక మార్గాన్ని చూపిస్తాడు. ఐ కెన్ విత్ స్టాండ్ విత్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ ద గాడ్ అని వారిగా స్థిరపరచబడతారని మనం గ్రహించాలి. ఆయన వాక్యాన్ని నమ్మాలి. ఆయన ఆత్మీయతలో ఉన్నటువంటి సత్యాన్ని మనం నమ్మాలి. అది నమ్మాలి అంటే ఆయన రాశాడంటే అది కరెక్ట్. రెండో మాట ఏం మాట్లాడుతున్నాడు చూడండి. మూర్ఖ స్వభావం వారిని, వాళ్ళందరినీ ఏమంటాడంటే దేవునికి విరోధమైనటువంటి వాళ్ళని ద్రోహుల మూర్ఖ స్వభావము పాడు చేయును. కాబట్టి మనం ఏ గుంపులోకి వస్తున్నామో ఈ సంవత్సర కాలంలో మనముగా ఒక అంచనా వేసుకుందాం. దేవుని వాక్యానుసారం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. యాకోబు భక్తుడు కూడా ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. 3వ అధ్యాయము 9వ వచనమును చదువుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ రీతిగా మాట్లాడుతూ వస్తున్నారు. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతించుము. దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. కాబట్టి మన యొక్క నాలుక 2 విధాలుగా ప్రవర్తించకూడదు. ఆ రెండోది, మనం ఎప్పుడు కూడాను దేవుని కొరకు సిద్ధపరచబడినటువంటి పరిశుద్ధతతో కూడిన ఈ నాలుకకు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే
ఆయన రెండింటికి మనం చేస్తాము. ఆ రెండింటిలో ఒక్కటి మాత్రమే దానికి నువ్వు తర్ఫీదు ఇవ్వాలి. రెండవది చేస్తున్నావంటే నువ్వు దేవునికి దూరస్తుడిగా ఉంటున్నావని, దేవుని యందు విశ్వాసత లేనివాడిగా ఉంటున్నావని వాక్యము సెలవిస్తున్నది. తద్రీతిగా ఆత్మదేవుడు మాట్లాడుతున్న సత్యాలను మనము గ్రహించాలి. హోషేయ భక్తుడు 13వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుంటున్నప్పుడు హోషేయ భక్తుడు మాట్లాడుతున్న ఈ సత్యాన్ని ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. హోషేయ 13:9. హల్లెలూయా, హల్లెలూయా. నీ సహాయకర్తవగు నాకు నీవు విరోధివై నిన్ను నీవే నిర్మూలన చేసుకొనుచున్నావు. దేవుడు మాట్లాడుతున్న మాట వినండి. ఇశ్రాయేలు నీ సహాయకర్తవగు నాకు. ఆయన ఏమంటున్నాడు? మనకు సహాయకర్త ఆయన మనకు సహాయం చేసేవాడు. ఆయనను ఏం చేస్తున్నారట? నాకు నీవు విరోధివై నిన్ను నీవే నిర్మూలము చేసుకొనుచున్నావు. చాలా జాగ్రత్తగా వినాలి. మనం అందరం కూడా మనముగా దేవునికి విరోధముగా ప్రవర్తించి నిర్మూలనము చేసుకుంటున్నామేమో, ఆయన సన్నిధిలో ఉండే ఆశీర్వాదాలను పోగొట్టుకుంటున్నామేమోనని మనము గ్రహించాలి. ఆయన మాట్లాడుతుంది ఎప్పుడు కూడా సత్యమే. ఆ సత్యానికి దూరమైనది ఏది ఉండదని మనం గ్రహించాలి. ఆ రీతిగా విరోధిగా దేవునికి విరోధిగా ఉన్న ఆ కోరహు గుంపుని దేవుడు ఏం చేశాడో మనం చూస్తాం. అదే రీతిగా 1 తిమోతి 6:11 కొత్త నిబంధనలో మనకు వస్తాం. 1 తిమోతి 6:11 ఆత్మదేవుడు ఈ రీతిగా మాట్లాడుతూ వస్తున్నారు. 6:11. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని భక్తిని విశ్వాసమును ప్రేమను ఓర్పును సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. ఇది మనకి లైఫ్ లో ఉండాల్సింది. ఇవన్నిటిని కోరహు కుమారులు పోగొట్టుకున్నారు. వారు సొంత రక్త సంబంధికులని కూడా లెక్క చేయలేదు. మనకు కూడా అంతే. ఈ లోకంలో కూడా మనం ఒక ప్రత్యేకించిన స్థానంలో బంధువులో ఉంటే వారికి కూడా ఇలాంటి మనస్తత్వాలే వస్తాయి, ఇలాంటి మాటలే మాట్లాడతారు, ఇలాగనే తృణీకరిస్తారు. వారందరూ కూడాను ఇది ఒక గుర్తు. దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరైతే ప్రత్యేకించబడిన స్థానంలో ఉన్నారో అది దైవభక్తి కానీ, ఈ లోకంలో ప్రత్యేకమైన స్థితి కానీ, ఈ లోకంలో జ్ఞానవంతుడు కానీ ఏదైనా ప్రత్యేకంగా ఉన్నప్పుడు ఇతరులు ఏం చేస్తారంటే ఈర్ష, అసూయ, ద్వేషములతో వారిపై పగబడతా ఉంటారు. ఇక్కడ వీరు పగబట్టినట్టే ఆ పగని బట్టి దేవాతి దేవుడు వారికి పనిష్మెంట్ ఇచ్చాడని గ్రహిస్తా. ఆ రీతిగా ఆత్మదేవుడు మాట్లాడే ఈ సత్యాన్ని మనం చూసి ఏమేమి మనం ఇన్కల్కులేట్ చేసుకోవాలో చెప్తున్నాడు. విశ్వాసమును ప్రేమను ఓర్పును సంపాదించుకొనుటకు ప్రయాసపడము. మన యొక్క ప్రయాసపడాలంటే ఏం చేయాలి? దేవుని సన్నిధికి వస్తేనే సంపాదించుకుంటాం. దేవుని వాక్యానుసారం జీవిస్తేనే సంపాదించుకుంటాం. దేవునితో సంధి చేస్తేనే నువ్వు సంపాదించుకుంటావు. కానీ ఈ లోకంలో వీటిని సంపాదించుకోవాలంటే అపవాది నీకెప్పుడు విరోధమే. నాకున్నటువంటి ఆత్మీయ స్థితిని నేను గొప్పవాడిని అనుకోవచ్చేమో ఇంట్లో కూర్చుంటే, అలాంటిదేమి లేదు. దేవుడు విశ్వాసులకు చెప్పింది ఏంటంటే వారికి వారుగా బలపరచడానికి నువ్వు ఇంట్లో ఉండొచ్చేమో, కానీ దేవుని సన్నిధికి మాత్రం పరిశుద్ధతకి మాత్రం నువ్వు రావాల్సిందే. పరిశుద్ధుడిగా నువ్వు తీర్చబడాల్సిందే. పరిశుద్ధుడిగా ఉండటానికి దేవుడు ప్రేమ, ఈ యొక్క విశ్వాస సంబంధమైన ప్రేమ నిత్య జీవము పొందుటకు నువ్వు పిలవడుతువని దేవాతి దేవుడు తెలియదు. చూడండి, విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవము చేపట్టము, దాని పొందుటకు నువ్వు పిలబడి అనేక సాక్షుల మంచి ఒప్పుకొంటివి. మీరు గమనించండి, ఇక్కడ విశ్వాస సంబంధమైన మంచి పోరాటము, ఇది మనం పోరాడాల్సింది. విశ్వాసానికి దేవుని సన్నిధికి రావటానికి ఒక పోరాటం జరుగుతుంది. ఆ పోరాటం ఏంటంటే ఆ యొక్క ఉగ్రతకు సంబంధించిన ఆ పరిస్థితి నుంచి మనల్ని బలహీనలు చేస్తున్నది. మనకున్న ఆశీర్వాదాలు, ఆత్మవరాలు, ప్రార్థనా శక్తి మొత్తం కూడా బలహీనమైపోతున్నాయి. కాబట్టి మనం గమనించాలి, దేవునికి విరోధమైన క్రియలు మనం ఎప్పుడు కూడా చేయకూడదని పరిశుద్ధాత్మదేవుడు చెప్తున్న మాటలను మనం గ్రహించబద్ధులం అవుతున్నాం. అదే సంఖ్యాకాండానికి వస్తున్నాం. దేవాతి దేవుడు మాట్లాడుతున్న మాటను చూస్తున్నప్పుడు ఆత్మదేవుడు ఆ 20లో మాట్లాడిన మాట మరి ఒకసారి గుర్తు చేసుకుంటాం. మీరు ఈ సమాజములో నుండి అవతలకి
వెళ్ళుడి. కోరహు గుంపు సమాజాన్ని, దేవునికి భక్తి తత్పరతలో ఉన్న సమాజాన్ని తండ్రి అయిన దేవుడే దిగివచ్చి రెండిటిని అట్లా విడదీస్తున్నాడు. గమనించాలి మీరు. దేవుని యొక్క డిస్ట్రిబ్యూషన్ ఎలాగుందో మీరు గమనించండి. వారిని వీరిని విడదీస్తున్నాడు దేవుడు. ఇక్కడ ఎందుకు విడదీస్తున్నాడంటే వీరికి పనిష్మెంట్ ఇవ్వబోతున్నాడు దేవుడు. వారికి పనిష్మెంట్ ఇవ్వబోతున్నాడు దేవుడు. ఆ పనిష్మెంట్ కి నీతిమంతుడు పనిష్మెంట్ లోకి వెళ్ళకూడదు. దేవుడికి ఇష్టం లేదు. నువ్వు భక్తి తత్పరతలో ఉంటే, నువ్వు ఆత్మీయతలో ఉంటే, దేవుని విశ్వాసతలో ఉంటే నీకు ఏ విధమైన దేవుని ఉగ్రత నీ పైకి రాదు అని నువ్వు గమనించాలని పరిశుద్ధాత్మ దేవుడు ఇది నాన్న మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. 23వ వచనం చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. అప్పుడు యెహోవా మోషేకు ఇప్పుడు దేవుడు మోషే మాట్లాడుకుంటారు. మోషే దేవుడు మాట్లాడుకున్నారు. చూడండి, దైవజనుడు ఒక మానవుడు అయినప్పటికీ సృష్టికర్త అయిన దేవుడు ఆయన చేసే క్రియలను వారితో మాట్లాడి ఆయన క్రియలు చేస్తాడని మీరు గమనించాలి. ప్రవచనాత్మకమైన మాటలు ఇవన్నీ కూడాను తండ్రి అయిన దేవుడు దిగి వచ్చి మోషేతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేసిన మోషేతో మాట్లాడుతున్నాడు. ప్రార్థనకి సమాధానం ఇస్తున్నాడు. చదువురా తల్లి. నెక్స్ట్, కోరహు దాతాను అబీరాముల యొక్క తొలగిపోవుడని మన స్పెసిఫిక్ గా చెబుతున్నాడు దేవుడు. వాళ్ళ యొక్క కోరహు దాతాను అబీరాముల యొక్క నివాసముల చుట్టుపట్ల నుండి తొలగిపోవుడి. అసలు ఆ ఏరియాలోనే మీరు ఉండొద్దు. పాపులైన వారి దగ్గరికి, వారి పరిస్థితుల్లోనే మీరు ఉండొద్దు. ఐఎమ్ గోయింగ్ టు టేక్ ది పార్ట్ ఆఫ్ మై యాంగ్రీ అపాన్ దీస్ పీపుల్ అని దేవుడు ఇక్కడ ఒక క్రియను చేయబోతున్నాడు. చూడండి, ఆ క్రియలో భాగమే ఈ దినమని మనం చూస్తున్నటువంటి ఈ స్థితిని మనం గమనించాలి. దేవుడు మాట్లాడుతున్న స్థితిని ఈ రీతిగా చూస్తున్నాం. అప్పుడు మోషే లేచి దాతాను అబీరాముల యొద్దకు వెళ్ళగా ఇశ్రాయేలు పెద్దలు అతని వెంట వెళ్ళిరి. అతడు ఈ దుష్టుల గుడారముల యొద్ద నుండి తొలగిపోవుడి, మీరు వారి పాపములన్నిటిలో పాలివారై నశింపక ఉండునట్లు వారికి కలిగిన దేవియో ముట్టకుడి అని ఆ సమాజముతో అన్నాడు. ఎంత స్పెసిఫిక్ గా దేవుడు చెప్తున్నాడు. కలిగిన దేవియో ముట్టకుడి. దేవునికి విరోధమైన వారితో మన సాంగత్యము ఎప్పుడు కూడా మనకి ఇబ్బంది. చాలా జాగ్రత్తగా ఉండాలి మనము. ఆ రీతిగా ఆ దేవుడు పనిష్మెంట్ ఇవ్వడానికి భూలోకానికి వచ్చి ఎంత ప్రోగ్రాం జరిగింది. నేను ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన దేవుడు వినలేదు. ఆ యొక్క మోషేతో చెప్పారు. మోషే వెళ్ళి వాళ్ళకి చెప్పాడు. వాళ్ళకి చెప్పిన తర్వాత దేవుని ఉగ్రత ఎలాగ జరిగిందో చూడండి. ఇక్కడ 29వ వచనాన్ని ముందు చదువుకున్నాం. మనుషులందరికీ వచ్చి మరణం వంటి మరణం మీరు పొందిన ఎడలను సమస్త మనుషులకు కలుగునదే వీరికి కలిగిన ఎడలను యెహోవా నన్ను పంపలేదు. యెహోవా దైవజనుడు ఒక సాక్ష్యం చెప్తున్నాడు. అనగా ఆత్మవశ్యుడై దేవుని యొక్క ఉగ్రతను తెలుసుకున్నటువంటి వాడై, దేవుని యొక్క క్రియలను తెలుసుకున్న వాడై ఏమి చేయబోతున్నాడు వాటిని మోషే గ్రహించాడు. దేవుని యొక్క క్రియలు గ్రహించడానికి నీవు నీతిమంతుడిగా ఉండు, పరిశుద్ధుడిగా ఉండు. జరగబోతున్న సంఘటనలు దేవుడు తెలియజేస్తాడు. మోషేకి అది సంగతి తెలియజేశాడు. ఏమి జరుగుతుందో అది జరగబోతున్న సంగతి ఆయన చెప్పినప్పుడు, నేను దేవుడు నన్ను పంపలేదని మీరు అనుకోండి, అది మనుషులందరూ జరిగేది కాదు, అది క్రొత్తగా జరగబోతున్నది. ఆ క్రొత్తదేదో మీరు చూడండి అని 30వ వచనాన్ని చదువుకుంటూ వింత పుట్టించడం వలన వారు ప్రాణములతో పాతాళములో కూలినట్లు భూమి తన నోరు తెరిచి వారిని వారికి కలిగిన సమస్తమును మృంగివేసిన యెడల వారు యెహోవాను అలక్ష్యము చేసినని మీకు తెలియదని. యెహోవాను అలక్ష్యము, మనము దేవునికి దేవుని ఆజ్ఞలకు విరోధంగా చేయటమే అలక్ష్యము. లక్ష్యము అలక్ష్యము. లక్ష్యం అంటే నీకున్నటువంటి ఆజ్ఞలు చొప్పున నడుచుకోవటమే. దేవునికి సమాధానము చెప్పగలిగిన స్థితి ఆయనకు తెలుసు. నువ్వు ఎందుకు రాలేకపోయావో నీకు తెలుసు.
ఎందుకు నువ్వు ఆజ్ఞలను చేయలేకపోవా అని తెలుసు, దానిలో కష్టమేదో అని తెలుసు. అదైతే దానికి పనిష్మెంట్ ఇవ్వడం. దేవుని పరిశుద్ధతకు నువ్వు విరోధంగా ఉంటే మాత్రం పనిష్మెంట్ ఉంటుందని మనం గ్రహించాలి. ఆయన అంటున్నాడు చూడండి, అతడు ఆ మాటలని చెప్పి చాలించగనే ఎందుకు దేవుడు అక్కడి నుంచి వెళ్ళమన్నాడు? వాళ్ళున్న ప్రాంతం భూమి చెట్లబోతున్నది. భూమిని చెట్ల కొట్టాలంటే మీ వల్ల అవుతుందా? పొలుగులు పారాలు తీసుకున్న రోజంతా కొట్టినా కూడా గది కొట్టలేరు. నా దేవుని శక్తి ఏంటో గ్రహించండి. ఉన్న పడాన మనం ఉన్న ఇల్లు కూడా ఇలాగైపోద్ది. క్వశ్చనే లేదు ఆయన అనుకున్నారంటే ఆ రీతిగా ఆయన ఇలాగ చేయగల శక్తివంతమైనది. ఒక 50 కోట్లు పెట్టి కట్టించాడు అనుకుంటాడేమో. ఒక్క క్షణం పట్టదని. ఆయనకి విరోధంగా ఉంటే, ఆయనకి సానుకూలంగా ఉంటే అలాంటి మేడ 100 కట్టిస్తాడు. దేవుని స్తోత్రాలు చెప్పండి. దేవుని స్తోత్ర. అప్పుడు 32వ వచనం చూడండి. అక్కడేమో నేల విడిచిన అన్నాడు, ఇక్కడ భూమి ఏమన్నాడు? మరి స్పెసిఫిక్ గా భూమి ఏం చేస్తుందో చూడండి. భూమికి కూడా దేవుడు జ్ఞానం పెట్టాడు. ఇక్కడ భూమిని శాసించాడు, శపించబడిన భూమిని. ఆ భూమి కూడా ఇక్కడ దేవుని ఆజ్ఞలను మీరట్లేదు, దేవుని ఆజ్ఞల ప్రకారమే చేస్తున్నది. ఆజ్ఞని నీతి మంత్రులైన వారి ప్రక్కకు పంపించిన పిలుప ఆ యొక్క భూమి చేస్తున్న పని చూడండి. ఏమంటుందో, భూమి తన నోరు తెరిచి వారి కుటుంబములను వాళ్ళ బంధువులు అందరినీ వారి సమస్త సంపాద్యములు మృంగివేసెను. దేవునితో మాట కాదు, ఆశీర్వాదాలు పొందే మనం చాలా. దేవుని ద్వారా మనం అనేక విధమైన బెనిఫిట్స్ మనం ఈ లోకంలో జీవిస్తున్నాం. అన్నిటికంటే రక్షణ నీకు సంపాదించాడు దేవుడు. ఆయన సొత్తుగా చేసుకున్నాడు. ఆయన కుమారత్వాన్ని ఇచ్చాడు. వీటన్నిటిని మర్చిపోయి లోకంలో ఉండే 10 సంవత్సరాలు బ్రతకడానికి కోసం దేవుని సన్నిధికి రాలేక ఇంట్లోనే కూర్చొని ఇక ఎవడో అంటుకుంటే వాడికి నాకు రోగం వచ్చిందని భయపడితే ఎలాగండి? ఎదుటివాడికి నీకు రోగం ఎదుటివాడికి ఉందనే నీవు తప్పది. ఎదుటివాడి క్షేమాన్ని కూడా నువ్వు చూడాలండి. ఎదుటివాడి యొక్క ఆత్మీయతను కూడా నువ్వు గ్రహించాలండి. ఆత్మీయతలో బలపరచబడే స్థితి నీకు ఉండాలండి. ఆత్మతో కూడిన స్థితి నీకు లేనప్పుడు దేవుని ఉగ్రత మనపై వస్తుందని మనము గ్రహించాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి విరోధమైన క్రియలు నీ జీవితంలో నీవు చేసినలా దేవుడు ఎప్పుడు కూడాను ఆయన ఉగ్రతను చాటేవాడే కానీ ఎప్పుడు కూడాను ఆయన ఊరుకునేవాడు కాదని ఈ కోరహు కుమారులు సంపద, వారి యొక్క సాంపత్యము, బంధువులు, రక్త సంబంధికులు అందరూ కూడాను ఆయన నిలుచున్న చోటనే వారి గృహాలు అన్ని కూడాను భూమిలోనికి ఒకసారి చదుర తల్లి. భూమి తన నోరు తెరచి వారిని వారి కుటుంబములను కోరహు సంబంధులందరినీ వారి సమస్త సామ్రాజ్యమును మింగివేసెను. వారును వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాళములో కూలిరి. భూమి వారిని మృంగివేసెను. సమాజంలో ఉండకుండా నశించను. అవతలేము నీతిమంతులేమో చక్కగా ఉన్నారు. దేవునికి విరోధముగా ప్రవర్తించిన వారేమో దేవుడు నీతిమంతుడు ఒక్కడిని కూడా పనిష్మెంట్ ఇవ్వలేదు. మీరు గ్రహించండి. అక్కడ దేవుని ఉగ్రత ఏ రీతిగా ఉందో మీరు గ్రహించాలి. నీతిమంతుడికి ఏం పనిష్మెంట్ లేకుండా చేస్తాడు. నీ ప్రక్కన 100 మంది కరోనా వచ్చిన నీతిమంతుడైన వాడికి ఏ విధమైనటువంటి అన్యాయము ఆయన నీతిమంతుల పక్షమున వేద్యము వేసే దేవుడు. ఈ ఉదాహరణ నీకు నాకు ఇదే ఒక ఇన్స్టెంట్. ఇది జరిగిన సంఘటన. ఆయనే భూలోకములోనికి దిగివచ్చి ఆయన చేసిన క్రియ భూమికి ఆజ్ఞాపించాడు. దేవుడు భూమికి ఆజ్ఞాపిస్తే భూమి ఏం చేసింది? నోరు తెరిచి, అంటే మన భాషలో భూకంపం వచ్చిందనంట అర్థాన్ని. ఆ భూకంపం కూడాను రెక్టర్ స్కేల్ ఎలాగొచ్చిందంటే వారుండే ప్రాంతం వరకే రెక్టర్ స్కేలు పగిలిపోయింది. దేవుని ఆధిపత్యాన్ని గ్రహించక మానవుడు తన సొంత తెలుగులతో వారి జీవితాన్ని గడిపి దేవునికి దూరస్తులై మరణముకు గురి కాబడుతున్నారు. అట్టి స్థితి మనకు ఉండకూడదని ఆత్మదేవుడు మాట్లాడుతున్న స్థితిని మనము గ్రహిస్తున్నాం. ఆ తర్వాత చదువురా తల్లి.
హల్లెలూయా. వారి చుట్టూనున్న ఇశ్రాయేలీయులందరూ వారి చుట్టూనున్న ఇశ్రాయేలీయులందరూ వారి ఘోష విని భూమి మనల్ని మృంగివేయనేమో అనుకోవచ్చు పారిపోయిరి. ఇక్కడ గమనించాలి మీరు జాగ్రత్తగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ జరిగిన స్థితి ఏమిటంటే వారి చుట్టూనున్న ఇశ్రాయేలీయులందరూ వారి ఘోష విని, అంతకు ముందున్న ఘోష ఉందా? ఈ ఘోష ఉందా? నువ్వు దుర్మార్గుడివి, నువ్వు ఒక్కడివే నా దేవుని సన్నిధిలో ఉండాలి, మేము కూడా పరిశుద్ధులమే అని పరిశుద్ధులు కాని వారు, దేవుని ఆజ్ఞకు విరోధమైన వారు, దేవునికి విరోధముగా మాట్లాడిన వారికి ఇప్పుడు ఏ ఘోష వచ్చింది తల్లి? ప్రాణమైన ఘోష. ఘోష అంటే కేకలు పెడుతున్నారు, మరణిస్తున్నాము, కాపాడండి 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 అంటున్నారు. కానీ దేవునికి విరోధమైన క్రియ జరిగినప్పుడు ఎవరు లోకంలో కాపాడలేరు, ఎవరు లోకంలో కాపాడలేరు. నేను ఒకసారి మీకు చాలా సార్లు చెప్పాను, మహాజన్ అనే ఒక నాయకుడు మినిస్టర్ ఉండేవాడు. ఆయన రిచెస్ట్ ఆఫ్ ది రిచ్ మ్యాన్. ఆయన తమ్ముడు అతను తుపాకీతో కాల్చాడు. అతను తుపాకీతో కాల్చినప్పుడు హాస్పిటల్లో పెట్టారు. హాస్పిటల్లో వైద్యులు అన్నారు, ఈ రీతిగా మాట్లాడారు. వైద్యము, ఆయన శరీరము వైద్యమునకు సహకరించటలేదు. జ్ఞానం ఉన్నది, డబ్బు ఉన్నది, లోకములో ఆధిపత్యం ఉన్నది, అన్ని ఉన్నాయి. మంచి డాక్టరే, మంచి ఆ యొక్క వైద్యం చేసేవాడే. కానీ శరీరము మీద, సృష్టి మీద, ఆత్మల మీద ఆయన అధికారము గల దేవుడు. ఆయనను నువ్వు విడనాడి జీవిస్తే నీకు ఈ విధమైనటువంటి పనిష్మెంట్ ఉంటుందని దేవాతి దేవుడు మాట్లాడుతున్న స్థితులను మనము చూస్తూ వస్తున్నాం. హల్లెలూయా. దేవాతి దేవుడు మాట్లాడిన స్థితిని చూసినప్పుడు 39వ వచనం ఒకసారి చదువురా తల్లి. అహరోను సంతాన సంబంధి కాని అన్యుడెవడును యెహోవా సన్నిధిని ధూపం అర్పించి సమీపించి కోరాహు వలెను అతని సమాజం వలెను కాకుండానట్లు ఇశ్రాయేలీయులకు జ్ఞాపక సూచనగా ఉండుటకై యాజకుడైన ఎలియాజరు కాల్చబడిన వారు అర్పించిన ఇత్తడి ధూపార్తులను తీసి యెహోవా మోషే ద్వారా తనతో చెప్పినట్లు వాటితో బలిపీఠమునకు కప్పుగా వెడల్పైన రేకులు చేయించెను. గుర్తుగా అవన్నీ కూడా అంతే ఉన్నాయి. వాళ్ళ పాపమునకు నిదర్శనముగా జరిగినటువంటి ఆ క్రియలు అనగా మనం ఏదైనా దేవునికి ఆజ్ఞానుసారం జీవించక ఆ పాపములో పడిపోయినటువంటి ఏ వస్తువైనా, ఏ మాట అయినా, ఏ క్రియ అయినా అవి గుర్తుగా దేవుని సన్నిధిలో ఉంటాయని గమనించండి. అవి ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో అలాగే రికార్డ్ అయి ఉంటాయి. నీవు దేవుడు రేపు తీర్పులోనికి వెళ్ళినప్పుడు ఆ రికార్డ్ అంతా కూడా అలా కనపడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మనము. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజానికి కూడా జరిగినటువంటి క్రియ కూడా మనం చూస్తున్నాం. 42వ వచనాన్ని ఈ రీతిగా చూస్తూ వస్తున్నాం. సమాజము మోషే అహరోనులకు విరోధముగా కూడెను. సమాజము మోషే అహరోనులకు విరోధముగా కూడెను. వారు ప్రత్యక్ష గుడారం వైపు తిరిగి చూడగా ఆ మేఘము దాని కమ్మెను. యెహోవా మహిమయు కనబడెను. యెహోవా మహిమయు కనబడెను. మీరు యెహోవా మహిమ అనగానే ఒక్కటే గుర్తు పెట్టుకోండి, దేవుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడని. దేవుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడని మీరు గుర్తించుకోండి. ఆ మహిమ అక్కడ ఉన్నది. అక్కడ ఉన్న ప్రజలందరూ ఏమనుకున్నారు? 41వ వచనం చదువురా తల్లి. ఇప్పుడు మరునాడు ఇశ్రాయేలీయుల సర్వ సమాజము మోషే అహరోనులకు విరోధంగా సణగుచు మీరు యెహోవా ప్రజలను చంపిదరని చెప్పి సమాజము మోషే అహరోనులకు విరోధముగా కూడెను. ఇక్కడ అట్లా కాపురం తల్లి. వాళ్ళైతే చచ్చిపోయారు. కోరహు కుమారులందరూ దేవుని ఉగ్రతకి ఆ లోపలికి పడిపోయారు. ఇప్పుడు దేవుడు ఎవరైతే దేవునికి విరోధమైనటువంటి కోపంతో మాట్లాడుతున్నారు చూడండి, మోషే అహరోనులకు విరోధముగా సడిగినటువంటి వారి మీద దేవుడు చేస్తున్న క్రియ చూడండి. ఇక్కడ 44వ వచనం చదువురా తల్లి. యెహోవా మీరు సమాజం మధ్య నుండి తొలగిపోవుడి. మళ్ళా దేవుడు చెప్తున్న మాట, నీతి మంతుల పక్కకి వెళ్ళమంటున్నాడు. ఆ సడగనటువంటి వాళ్ళని పక్కకి వెళ్ళిపోమంటున్నాడు. క్షణములో వారిని నశింపజేతును. మోషేకి సెలవీయగా చెప్పరా చదువు. సెలవీయగా వారు సాగిలపడిరి. అప్పుడు మోషే నీవు ధూపార్తను తీసుకొని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపం వేసి వేగముగా సమాజం వద్దకు వెళ్ళి వారి నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయి. కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరును. తెగులు మొదలు పెట్టినని అహరోనుతో చెప్పగా తెగులు
మొదలు పెడుతుంది. ఇప్పుడు రెండోది ఏంటి? ఒకటి పనిష్మెంట్, భూమి మీద లోపల పంపాడు. ఇప్పుడు దేవుడు ఇమ్మీడియట్ గా ఏం చేస్తున్నాడు? తెగులుని పంపుతున్నాడు. సర్వ శరీరులైన మానవులు గ్రహించాలి ఈ తెగులు ఎందుకు వచ్చిందో ప్రతి ఒక్కరు గమనించాలి. దేవునికి విరోధమైన క్రియలు చేసినప్పుడు దేవుని ఆధిపత్యాన్ని తెగులు ద్వారా తెలియజేస్తాడని ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. ఇప్పుడు తెగులుని చేసి దేవుడు ఏం తెగులు చెప్పి తెగులు మొదలు పెట్టిన అహరోనుతో చెప్పగా మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని సమాజం మధ్యకు పరిగెత్తిపోయినప్పుడు తెగులు జనులలో మొదలుపెట్టి చైనాలో మొదలుపెట్టి ఉండెను. అతడు ధూపం వేసి జనుల నిమిత్తము ప్రయత్నము చేసెను. అతడు చచ్చిన వారికి బ్రతికి ఉన్న వారికి మధ్య నిలవబడగా తెగులు ఆగెను. జాగ్రత్తగా ఉండండి. తెగులు ఆగాలంటే దేవుని భయభక్తులతో ప్రార్థించడమే, దైవజనుడు ప్రార్థించడమే, దేవుని శక్తి మనదని గమనించండి. దేవుడు తెగులకి బయలుదేరటం చెప్తున్నాడు, ఆగిపోవటం కూడా దేవుడు చెప్తున్నాడు, మరణించడం కూడా చెబుతున్నాడు. చూడండి తర్వాత ఏం చెప్తున్నాడు దేవుడు ఇక్కడ చెప్తున్న మాటని. తిరుగుబాటున చనిపోయిన వారు కాక, ఇది కూడా జాగ్రత్తగా ఉండండి. కోరహు తిరుగుబాటున చనిపోయిన వారు కాక 14,700 మంది ఆ తెగులు చేత చచ్చిరి. ఆ తెగులు ఆగినప్పుడు అహరోను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం దగ్గరనున్న మోషే యొద్దకు తిరిగి వచ్చెను. దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది? దేవునికి విరోధముగా నడచినటువంటి ఏ వ్యక్తి అయినా, ఆయనకు విరోధమైనటువంటి క్రియలు, ఆజ్ఞలకు విరోధమైన క్రియలు చేసే ఏ వ్యక్తి అయినా, ఆయన ఉగ్రతకు, ఆయన యొక్క ఉగ్రతను చూచి దేవుని దూషించేవారు, ఆయనకేంటి ఇలా చేశాడు దేవుడు అన్నా కూడాను ఇదే. అలాంటి వాళ్ళు వీళ్ళందరూ సడిగినటువంటి వాళ్ళు. సడగటంలో ఏముంది? దేవుని సన్నిధికి రాకుండా ఇంట్లో కూర్చొని మూతి గుడ్డ కట్టుకొని చేతులు కట్టుకొని 100 సార్లు డెపాడాలు కట్టుకొని 100 సార్లు చేతులు కట్టుకొని 100 సార్లు గుడ్డలు కట్టుకొని అవి కూడా ఆగవు. దేవుని దృష్టిలో అన్ని కూడా కొట్టుకుపోతాయి. మనము దేవునిపై ఆధారపడ్డప్పుడు దేవుడు మన యొక్క నీతిని చూసి, మన ఆత్మీయతను చూసి, ఆయన మీద ఉన్న భక్తిని చూసి మనల్ని ప్రక్కన కూర్చోబెడతారు. మోషే అహరోనులకు వచ్చిందండి, లేకపోతే ఇతరమైన ఇశ్రాయేలీలందరికి వచ్చిందండి. వాళ్ళు దేవుని ఎడల సాగిలపడి ప్రార్థన చేసి నీతియుక్తంగా జీవించిన వారని మనం గ్రహించాలి. ఆ రీతిగా మన ఆత్మీయతను బలపరుచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న కొన్ని సత్యాలను మనం గ్రహించినప్పుడు 2వ అధ్యాయము కొలస్సీలకు రాసిన పత్రిక 21వ వచనమును చదువుకుంటూ వస్తున్నాం. కొలోషియన్స్ 2:21వ వచనాన్ని, మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూలపాఠముల విషయమై మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుష్యుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకొనవద్దు. ఈ మాటకి ఏమైనా అర్థమవుతుందా మీకు? ఈ మాట అర్థమైందా? మనుష్యుల ఆజ్ఞలను చేత పట్టుకొనవద్దు, రుచి చూడవద్దు, మీరు లోబడకండి. అవన్నీ వాడుకొనుట చేత నశించిపోదు. దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఒక దైవజనుడు ఇలాగనే మనుషులు అట్టుకోకుండా తిరుగుతున్నాడు. అట్టుకోకుండా 60 ఏళ్ళ దగ్గరికి వచ్చి నాకు వస్తుంది, 60 ఏళ్ళ దగ్గర కూడా అట్లా 50 ఏళ్ళు ఉన్నాయి, 10 ఏళ్ళు తక్కువ. 100 volts వచ్చింది కరోనా. ఇక అప్పుడు తెలిసింది దేవుని యొక్క శక్తి ఏంటో. దాక్కుంటే రాదనుకున్నాడు, దాక్కోకుండా వచ్చింది, దాక్కున్నా రాలేదు, ఇంట్లో ఉన్నా వచ్చింది. మళ్ళీ ప్రార్థన కావాలి, అప్పుడు దేవుడు ప్రార్థన కావాల్సి వచ్చింది. జాగ్రత్త. నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నా. ఈ మధ్య కాలంలో నాతో భేటీ అయిన దైవజనుల గురించి చెప్తున్నారు. అప్పుడు వాళ్ళకి దేవుడు స్వస్థతలు ఇచ్చి మళ్ళా కాపాడు. అయినప్పటికి కూడా దేవుని ఎడల ఆ విశ్వాస్యత లేదు. స్పష్టంగా ఇప్పుడు మాట్లాడాడా దేవుడు? మనుషుల యొక్క పద్ధతులు చొప్పున ఉన్నాయి. దేవునికి ప్రాధాన్యత ఇవ్వండి. రెండవది, గవర్నమెంట్ ఏం చెప్తే దేవునికి ప్రాధాన్యత నీవు సొంతంగా దీనికే ఉంటే ఆల్మోస్ట్
వీఆర్ లైక్ దిస్ కోరహ కుమారుల వలె, లేకపోతే ఇశ్రాయేలు మీద సడిగిన వారు భూమిలోనికి వెళ్ళిపోయిన వారు వలె కాక, ఆ తెగులుకు మరణించే వారు కాక ఉండొద్దని ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, ఆత్మదేవుడు మా ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 7వ వచనమును చదువుకుంటూ వస్తున్నాం. మీరు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. నా కాపురగా నాకు విశ్వాసం ఉందండి. ఉందా? మేము 100 మందితో నేను నుంచొని మీతో తిరుగుతున్నానా? నేను ప్రార్థనలు చేస్తున్నానా? నా గురించే చెబుతున్నాడు ఆయన. ఇప్పుడు నా విశ్వాసులు నన్ను ఫాలో అవ్వమంటున్నాడు. చూడండి ఏమన్నా చెప్పండి. దేవుని వాక్యం బోధించి నీకు దేవుని వాక్యమును బోధించి మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన కరోనా కూడా గవర్నమెంట్ పర్మిషన్ తర్వాత ఆ సంఘాన్ని పెట్టమన్నాడు, పెట్టాను. నా మీద నాకున్న విశ్వాసాన్ని మీరు పాటించాలంటున్నాడు. వారి విశ్వాసాన్ని అనుసరించమంటున్నాడు. నాకు రాదా? నా విశ్వాసం వస్తే నేను నీ తండ్రిని కదా, నువ్వు నా ఆత్మీయ కుమారుడు కదా, నువ్వెందుకు దాక్కుంటావు? దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. జాగ్రత్తగా ఉండాలి. మనము దేవుని మాటలకు విరోధముగా ఉండకూడదు. ఫ్లీవ్ ఫ్రమ్ ద 1 తిమోతి 6:11 ఒక సత్యాన్ని ఆత్మదేవుడు తెలియజేస్తాడు. 1 తిమోతి 6:11 వచనాన్ని మనం చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. నా చదువు అనుకుంటుంది గలతీయుల చదువు 5వ అధ్యాయము 15వ వచనం. గలతీ 5:15. స్తోత్రములు, స్తోత్రములు, ఆత్మదేవా స్తోత్రం. అయితే మీరు ఒకరినొకరు పంచుకొని భక్షించిన యెడల మీరు ఒకరి వలన ఒకరు బొత్తిగా నశించిపోదురేమో చూచుకొనుడి. 5:5 ఏలయనగా మనం విశ్వాసము గలవారమై నీతి కలుగున నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూచుచున్నాము. ఆత్మ ద్వారా ఎదురు చూచున్నాము. మనము విశ్వాసం అందరికీ ఉంటుంది. మనకేంటంటే ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉండటం వల్ల నీ విశ్వాసం ద్వారా నీకు నీతిని ఇస్తున్నాడు దేవుడు. అందరికీ విశ్వాసం ఉంటుంది, కానీ యు ఆర్ స్పెషల్. కాబట్టి నీలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్నాడని గ్రహించమంటాడు. ఈ దినాల్లో నీలో ఉన్న దేవుడు బలవంతుడైన దేవుడని నువ్వు గ్రహించాలి. ఆ రీతిగా నీ విశ్వాసాన్ని బలపరచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. మాట చదువుకొని మనము దేవాతి దేవుని యొక్క వాక్యం ముగించుకుందాం. ఫాల్స్ డాక్టర్స్ వరకు వెళ్ళకండి. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుంటున్నాం. రోమన్స్ 16:17 ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాటని ఈ రీతిగా మనం చదువుకుంటూ వస్తున్నాం. సహోదరులారా నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా వేదములను ఆటంకములను కలుగజేయ వారిని కనిపెట్టి ఉండడని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. వారిలో నుండి తొలగిపోవుడి. స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. స్పష్టంగా దేవుడు నేను వెళ్తలేదు, నువ్వు కూడా వెళ్ళొద్దని ఫోన్లు చేసి చెబుతారు చాలా మంది. ఎందుకు అనవసరం రోగాలు తెచ్చుకుంటావు, నీకు మంచి వయసు ఉందంటారు. వయస్సు లేదు, వృద్ధాప్యం లేదు, చిన్న బిడ్డలు లేదు. నీవు దేవునికి ఆత్మీయతలో బలపరచబడిన వారికి ఉంటే 110 ఏళ్ళైనా కూడా ఏం కాదు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. దేవునికి స్తోత్రం. అది క్రైస్తవులే అనకండి, క్రైస్తవులే నీతిమంతుడు అనకండి. క్రైస్తవేతడు నీతిమంతుడైనా పాపి కాకపోయినా దేవుడు ఏమి చేయడు వాడిని. దేవుడు కావాల్సిన మానవుడే నీతిమంతుడైన మానవుడిని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రాలు చెప్పండి. కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఆత్మీయతలో ఆ యొక్క నిత్య జీవం ఉండదు. అది యేసుని రక్షకుడిగా అంగీకరించలేదు కాబట్టి నిత్య జీవం ఉండదు. అది వారి యొక్క ఆలోచన సరళికి మనం వదిలేద్దాం. దాని గురించి మనం మాట్లాడుకోవద్దు. మరి యొక్క సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా.
టైటస్ తీతు 3వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుంటున్నాం. టైటస్ తీతు 3వ అధ్యాయము 10వ వచనంలో ఉన్న ఆత్మ మతభేదములు కలిగించు మనుషునికి మతభేదములు కలిగించు మనుషులకు 1-2 మార్లు బుద్ధి చెప్పిన తరువాత వారిని విసర్జించుము. అట్టివాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకొనిన వాడై పాపము చేయుచున్నాడని నీవెరుగుదువు. మనకు అనవసరం అలాంటి భేదాలకు వెళ్ళొద్దు. డోంట్ గో ఫర్ ద డిస్కషన్స్. ఏంటి మీ దేవుడు అయ్యని అంటుంటారు చాలా మంది. వద్దు మనకు అనవసరం. దాంట్లోకే మీరు ఇంటర్ఫేర్ కాకండి. మీరు దేవుని ప్రార్థించండి. అలాంటి వ్యక్తులతో మీరు భేటీ అయినప్పుడు ఈ ఆత్మీయతను బలపరుచుకొని జీవించండి. ఒక మాట చదువుకొని మనం ముగించుకుంటూ వస్తున్నాం. 2 తెస్సలోనిక 3వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుంటున్నాం. 2 తెస్సలోనికన్స్ సహోదరులారా మా వలన పొందిన బోధన అక్రమముగా నడుచుకొని ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు ఆజ్ఞాపించుచున్నాను. చక్కగా ఆజ్ఞతో కూడిన మాటలు చెప్తున్నాడు దేవుడు. ఏం చెప్తున్నాడంటే అక్రమముగా నడుచుకునే వాళ్ళకి మన స్నేహం చేయకూడదు అంతే. అక్రమము క్రమం ఏంటో మీకు తెలుసు కాబట్టి డోంట్ డూ దట్ ఫ్రెండ్షిప్. వెళ్ళొద్దు అని నెక్స్ట్ వచ్చింది. ఇప్పుడు ఎదురా మీకే తెలియదు. మేము మీ మధ్యను అక్రమంగా నడుచుకొనలేదు. ఎవరి యొద్దను ఉచితంగా ఆహారం పుచ్చుకొనలేదు. మేము మీలో ఎవరికి భారంగా ఉండకూడదని ప్రయాసముతోనూ కష్టముతోనూ రాత్రి పగలు పని చేయొచ్చు జీవనము చేస్తుంది. కాబట్టి దేవునికి విరోధమైన వారిని ఏమన్నాడంటే దుష్టుడి నుండి వేరైపోవుడని మనకు సలహా ఇస్తున్నాడు. యెహోవా సన్నిధిని నిలువుడి అనగా దేవుని సన్నిధిలో ఉండటానికి ప్రయత్నం చేద్దాం. ఆయన యొక్క బోధలను ఆజ్ఞలను ఆశ్రితంగా అనుసరిద్దాం. దేవుని ఉగ్రతను చూశాడు. అప్పటికప్పుడే తెగులను రప్పించాడు. అప్పటికప్పుడే భూమిని భూకంపాన్ని చేశాడు. సర్వ సృష్టి మీద అధికారం ఉన్నటువంటి దేవుడు. అది ఆయనకున్న పవర్. అది మనందరికీ తెలుసు. కలెక్టర్కి ఎంత పవర్ ఉందో తెలుసు. ఎస్పీ గారికి ఎంత పవర్ ఉందో తెలుసు. పిఎంకి ఎంత పవర్ ఉందో తెలుసు. కానీ దేవునికి ఉన్న పవర్ ఎవరికి ఉండదు. ఆయన సృష్టి మీద అధికారం కలవాడు. ఆయన ఏదైనా చేయగలడు. అట్టి దేవుని నువ్వు కలిగి ఉన్నావు. ఆయన ఆజ్ఞానుసారమే జీవించమన్నాడు. నీతియుక్తంగా జీవించమన్నాడు. భద్రత కలిగి జీవించమన్నాడు. నా కొరకు మాత్రమే నువ్వు సాక్షిగా ఉండమన్నాడు. ఆ రీతిగా మన జీవితాలను గడుపుకొని దేవునికి సాక్షార్థమైన బిడ్డలుగా జీవితాం. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. శాశ్వతమైనది నీవు నా ఎడ చూపినా